ఒక ఇంటికి వచ్చినవా సార్ మీరు వారం రోజులు వెళ్ళిపోతున్నాం, మీరేమైనా పోలీస్ కెమెరా గా కూరగాయలకు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి సార్ మేము వెళ్తాం, ఇలా దొంగలు వస్తారేమో, అలా అలా ఏం చేయాలా? ఇది ఎక్కడికైనా ఒక వారం రోజులు క్యాంప్ వెళ్ళేటప్పుడు ఇలాంటివి పాటించాలని చెప్తున్నారు. అర్థమైంది సార్? ఒక్కరు ఏమర్థమైంది చెప్పు, గట్టిగా చెప్పలు కొట్టాడయా, ఏం అర్థం కాదు. యాప్ డౌన్లోడ్ చేయాలి సార్, సెక్యూరిటీ గార్డు పెట్టుకోవాలి సార్. 100 మంది పోలీసుల కంటే ఒక వ్యక్తులు ఓకే పెడతారా? పెడతాం సార్, అవ్వండి. బాహుబలిగా చెప్పాలా? నాకు వచ్చే బాబు బీరువా కారం బీరువా పైన పెడతారు, లేదా పలగడ కింద పెడతారు, గడ్డ కింద పెడతారు, అలవాలలో పెడతారు. అంటే ఈ 3 దగ్గర కాకుండా బీరువా మీరు ఎక్కడ పెట్టరు. అమ్మా మీరు బీరువా తాను ఎక్కడ పెట్టారు? బీరువా ఏమని దొంగవాడు బీరువా ఎరగొట్టాలా? సింపుల్ గా వస్తాడు, తలగడిస్తాడు, బెడ్ ఇస్తాడు. ఇక్కడ లేదు. అమ్మ చాలా జాగ్రత్త, ఎవరికి అందకుండా ఉండడానికి ఎక్కడ పడుతుంది? బీరువా పైన పడుతుంది, అక్కడ చేయి పెడతాడు, ఇలాగ అలా తీస్తాడు. ఎరగొట్టడు, ఏమి చేయడు. వారంలో కొన్న 50 రూపాయలు కప్పేస్తాము, అవునా? సో అది మన జాగ్రత్త. ఇంట్లో మాత్రం 10 లక్షలు ఉండాలి, 20-15 లక్షలు భద్రంగా ఉండాలి. మనం మాత్రం చిన్న 50 రూపాయలు కప్పు వేసుకుని వెళ్ళిపోతాం. మీరు ఆ తాళాలు కూడా పైన పెడతాం. దొంగడికి కష్టం లేకుండా దొంగతనం చేసుకుని వెళ్ళిపో అని చెప్పేసి మనం. కాబట్టి తప్ప గట్టిగా చెప్పడం ఉంటాయి. ఏమైనా వింటే ఓకే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే సార్ వినండి, కరెక్ట్గా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇది ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే ఎక్కువగా మా బండి పోయించా, కారు పోయించా, లేకపోతే ఇంకేదైనా పోయిందని వస్తున్నారు. ఎందుకు ఎందుకు పోతాయి సార్? అన్నిటికీ అజాగ్రత్త. కానీ గుర్తుపెట్టుకోండి, 10 లక్షల రూపాయలు కారు కొంటారు, 3 లక్షల రూపాయలు బండి కొంటారు, 1500 ఒక జీపీఎస్ ట్రాకర్ కొని దానికి పెట్టండి. 500 జస్ట్ 5 ట్రాకర్ 500 ఉంటుంది. 500 రూపీస్ ట్రాకర్ కింద కానీ అది పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బండి ఎక్కడికి వెళ్తుందో ఏంటో మీరే మోటరింగ్ చేసుకోవచ్చు సెల్ ఫోన్ లో. మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. పూర్వం రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవారు? నడుచుకుంటూ, మధ్యలో వండుకుంటూ, గుర్రాల మీద, ఏనుగుల మీద ఎలా వెళ్ళేవారా? ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఆకాశంలో ఎగురుతూ క్షణాల్లో చంద్రమండలంకి వెళ్ళిపోయి హ్యాపీగా టికెట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు, అవునా కదా సార్? మరి అంత డిజిటల్ యుగంలో ఉండేటప్పుడు దొంగతనాలు జరగకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన చర్యలేంటి? డిజిటల్ యుగంలాగే మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో ఆ 10 నిమిషాల్లో మనం ఒక 1 అవర్ లో హైదరాబాద్ వెళ్ళిపోతాం, 1 అవర్ లో ఢిల్లీ వెళ్ళిపోతాం. మరి దొంగలు మాత్రం సింపుల్ గా వచ్చి 10 నిమిషాల్లోనే అందరూ కనిపించేసుకండి. పిన్ని పిన్ని లేదు పిన్ని సార్ బ్యాక్ కంప్లైంట్ గోల్డ్ పాలిష్ పాత బంగారం చాలా దగ్గర డిజైన్ ఉన్నాయని చెప్పి అందించి వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ దగ్గర చాలా గోల్డ్ బంగారం వాళ్ళ తాతల నుంచి వచ్చింది బంగారం ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే బంగారాన్ని తిరిగిస్తామని చెప్పడం వల్ల వీళ్ళు నమ్మి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రైతుకి బంగారం ఏదో కెమికల్ చేసి నమ్మించి తర్వాత ఈ కంప్లైంట్ ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసి డైవర్ట్ చేసి ఆ బంగారం ప్లేస్ లో ఒక పట్టి ఉప్పు పట్టి లాంటిది పెట్టి కొండ మీద ఒక వైట్ క్లాత్ తో కట్టేసి ఆ తర్వాత ఏంటంటే హీరోలో పెట్టండి నమ్మించి వీళ్ళు అదే విధంగా చేయడం జరిగింది. ఆ 50 డేస్ చూసిన తర్వాత అందులో గోల్డ్ మొత్తం 200 రూపాయల గోల్డ్ మొత్తం కూడా పట్టుకెళ్ళడం జరిగింది. అందులో ఉప్పు పట్టి మాత్రం
జరిగింది. తర్వాత మేము ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీని 24 తులాల బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. అది చిత్తూరు మదనపల్లిలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇచ్చోడం ఓకే థ్యాంక్ యూ రెండు కలిపి పట్టుకోండి. And all the police, crime department from Ruvada and Gajwada especially, they have kept all their contribution and dedication, and this is possible for us only with their contribution, and I really thank them from bottom of my heart, and I really thank all the police from all of them for all their dedication, and this was possible only because of their hard work. They really did a great work, and just because of that we could get all the gold back to us. So thank you so much for all of you. అనేది దుబాట్లో సార్ సర్వెంట్ బ్యాంక్ సార్. దయచేసి చూడండి, ఎక్కువగా ఇళ్లలో పనిచేస్తున్న వ్యక్తులే మీ యొక్క బంగారాన్ని కాజేస్తున్నారు కాబట్టి అది అదేదాకా ఇక్కడ దుబాట్లో కూడా సేమ్ వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆవిడే వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసివేసిన తర్వాత మనకి ఆ ముద్దాయిని కనిపెట్టి మేము మొత్తం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సార్. ఇవాళ బంగారం మొత్తం వాచ్మెన్ అపార్ట్మెంట్ వాచ్మెన్ మెడలో మా ఇంట్లో పనిచేస్తున్నది ఆవిడే అని వాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టి మొత్తం మీద రికవరీ చేసి చాలా కష్టపడ్డారు. పోలీసు యంత్రాంగం అంతా కష్టపడబట్టి మాకు రికవరీ అయింది. ధన్యవాదాలు. సార్ నమస్కారం సార్. ఈ వీళ్ళు ఇంట్లో కింద అందుకుంటారు, ఓనర్ పైన ఉంటారు. వీళ్ళు పుట్టింటికి వెళ్ళేటప్పుడు వెళ్ళి ఇంటికి వచ్చేలోపు డోర్ ఓపెన్ చేస్తున్నాయి, గోల్డ్ పోయింది. పోయిన తర్వాత వాళ్ళు చాలా అంటే భర్త తెలియకుండా భరించాలి రోజు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడింది. తర్వాత ఇద్దరు డిస్కషన్ చేసుకుని పోయిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెరిఫై చేస్తే వాళ్ళు డినై చేశారు, మాకు ఆధారాలు ఏం లేవని. కాకపోతే తర్వాత మనం వీళ్ళ యొక్క వాట్సాప్ స్టేటస్ చూసి వాళ్ళ పట్టీలు వీళ్ళకి చెందిన పట్టీలు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దాన్ని పట్టుకొని తిరిగి మళ్ళీ మనం సిపి సార్ డైరెక్షన్ మేరకు డీసీపీ మేడం అండ్ ఏసీపీ సార్ ఉత్తర్వుల ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఓనర్ దగ్గర టోటల్ 40 తులాస్ ట్రేస్అవుట్ చేసి ఈరోజు సార్ చెప్పిన మీద కొత్తగా మ్యారేజ్ అయింది, గోల్డ్ ఇట్లా పెట్టుకున్నాం. బయటకు వెళ్ళేటప్పుడు మా ఓనరే పైనుండి ఆవిడే వీడియో ఉన్నా సరే ఆపేసుకుంది. ఆపేసుకొని చాలా ఏడ్చాను సార్. అసలు నేను బేబీ కూడా లాస్ అయ్యాను అది జరగడం వల్ల. మళ్ళీ 2-3 years తర్వాత సార్ సిపి సార్కి అండ్ డీసీపీ మేడంకి నమస్కారాలు. మీరు చెప్పడం వల్ల సారా చాలా బాగా చేసి మాకు రికవరీ అయ్యింది, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు పోలీసు వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. Total cases report అయినాయి 79. అందులో 26 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. టోటల్ 64 మంది అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్ 766.35 గ్రామ్, వెండి 699.6 గ్రాములు, క్యాష్ 1,95,800 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 లారీ, 436 మొబైల్ ఫోన్స్, 9 ఎక్సైడ్ బ్యాటరీ. మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,10,10,20,20 రూపాయలు. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మనం మీ అందరికీ తెలియజేస్తున్నాం. లాస్ట్ నేను ఎప్పుడు వచ్చాను అప్పటి నుండి అంటే జూలై నుండి చూస్తే ప్రాపర్టీ ఆఫెన్సెస్ లాస్ట్ జూలై 97, ఆగస్ట్ 112, సెప్టెంబర్ 105, అక్టోబర్ 115, నవంబర్ 103, డిసెంబర్ 117, జనవరి 106, ఫిబ్రవరి 109,
మార్చ్ 130, ఏప్రిల్ 123, మే 84, జూన్ 84, జూలై 100, ఆగస్ట్ 105, సెప్టెంబర్ 79. అంటే లాస్ట్ 15 months లో ఈ సెప్టెంబర్ లో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగాయి. అంటే ఒకవైపు హ్యూజ్ అమౌంట్ మనం రికవర్ చేస్తున్నాం, మరోవైపు ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంఖ్య కూడా తగ్గిస్తున్నాం. అది లాస్ట్ 15 months లో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2025. సెప్టెంబర్ 2024 చూస్తే 105, సెప్టెంబర్ 2025 చూస్తే 79. సో మన క్రైమ్ వింగ్ under the leadership of DCP Crimes Madam and ACP Crimes Sir and SHOs and inspectors, sub-inspectors, తర్వాత ASI, head constable, constable, home guard అందరూ కలిసి బాగా క్రైమ్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ చేయడం, CCTV, లైటింగ్, పొదలు కటింగ్, డ్రోన్స్, తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్ని అవగాహన కల్పించడం, ఇవన్నీ చేయడం వలన ప్రాపర్టీ అఫెన్స్ సంఖ్య కూడా పోయిన నెల గణనీయంగా తగ్గింది. సో ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్. నేను క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DCP క్రైమ్స్ మేడం కి సభముఖంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ 15 months చూస్తే 5,900